భాగంలో మనం చదువు, నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ప్రభు నా మనవి ఆరగించకపోయినే అని అన్నాడు. మన హృదయంలో పాపం ఉన్నా దేవుడు మన ప్రార్థన వినడు. అసలు పాపం అంటే ఏంటండి అని మీరు నన్ను అడగచ్చు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికీ తండ్రినటువంటి దేవుడు సర్వ సృష్టిని 5 దినాలు సృజించి 6వ దినాన్ని దేవుడు తన పోలికను మానవుడు సృజించి అతనికి గాఢవంతుడు తీసి పక్కటెప్పులు తీసి స్త్రీనిగా నిర్మించి వారితో మాట్లాడుతున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని చెప్పాడు. అలాగనే మొట్టమొదటి మానవులైనటువంటి ఆదము అవ్వని దేవుడు ఏదోం తోట అనేటువంటి వనాన్ని ఆయన సృష్టించి దాంట్లో వారిని పెట్టి ఈ చెట్లలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలం నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలో తెలియనిచ్చే ఆ చెట్టు ఫలము మాత్రం మీరు తినవద్దు, తినమని నిశ్చయముగా చచ్చేదురని ప్రభు చెప్పాడు.